మన దేశంలో రేపులు అనేవి బాగా ఎంత కామన్ అయిపోయింది అంటే అసలు ఆ రేప్ చేయడానికి గల సైకాలజీ మనం తెలుసుకోవాలి ఫస్ట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పీపుల్ మెంటాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్ రేపులు జరగకూడదు అంటే ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు అమ్మాయిలు మంచి డ్రెస్సులు వేసుకోవాలి, ఇంకా రాత్రి 10 గంటల లోపలనే ఇంటికి వచ్చేసేయాలి, చీకటి పడకముందు ఇంటికి వచ్చేసేయాలని చెప్పి ఉచిత సలహాలు చెప్పడం జరిగింది. అలా అనుకుంటే మరి చిన్నపిల్లలు ఎందుకు రేపుకి గురవుతున్నారు అది మనం తెలుసుకోవాలి. లేదా ఇంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది రేపుకి గురవుతున్నారు, దాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇంట్లో ఉన్నా కూడా సేఫ్టీ లేదు ఆడపిల్లలకి. మీకు ఈరోజు నేను కొన్ని నిజాలు చెప్తాను, మీరు 100% నమ్మరు. మన దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ అయ్యే రేప్ ఏదైతే ఉందో అది 1%. అంటే మన ఇండియాలో 99% అంటే 99% రేప్స్ అనేవి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడరు, అక్కడికక్కడే కాంప్రమైజ్ అయిపోతాయి. వాళ్ళు చెప్పుకోవడానికి భయపడతారు, ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అది ఇవ్వరు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే టీనేజ్లో అంటే యంగ్ ఏజ్లో ఎక్కువగా రేప్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి. 18 to 24 ఇయర్స్ మధ్యలో మ్యాక్సిమం రేప్స్ జరుగుతుంటాయి. అవి ఏవి కూడా బయటికి రావు. ఎందుకు రావు అంటే అది తన బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా తన తెలిసిన మనిషిని నమ్మి ఒక అన్న అని వెళ్ళొచ్చు, తమ్ముడని వెళ్ళొచ్చు, వాళ్ళే చేసి ఉంటారు కాబట్టి ఎవరికి చెప్పలేరు. ఇంట్లో చెప్తే నువ్వు వాడితో ఎందుకు వెళ్ళావు అని చెప్పి మనం అంటాం అని చెప్పి భయంతో చెప్పలేరు. అందుకే పిల్లలకి 24 ఇయర్స్ వచ్చాక సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో 24 సంవత్సరాలు వచ్చాక తండ్రి తల్లి కూర్చోబెట్టుకొని పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారు. అంటే ఏది తప్పు, ఏది తప్పు కాదు, ఏది బ్యాడ్ టచ్ కాదు అని చెప్పి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే రీజన్ ఇదే, వాళ్ళకి తెలియాలి కాబట్టి. ఇప్పుడు నేను చెప్పా కదా, 99% ఏవి కూడా బయటికి రావు. ఒక 1% అనేది కంప్లైంట్ ఇస్తారు. ఆ 1%ఏ మన ఇండియాలో ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ కేసు ఏదైతే రిజిస్టర్ అవుతుందో ఆ 1%ఏ ఈ రిజిస్టర్ అయిన కేసెస్ అనమాట. ఈ 1%లో కూడా మళ్ళీ 90% ఏమవుతుంది అంటే అక్కడికక్కడ డబ్బులతోని కాంప్రమైజ్ అయిపోతాయి కేసులు. అవి ఏవి కూడా కోర్టుకి వెళ్ళవు. ఎందుకంటే నేను ఉస్మానియా మెడికల్ యూనివర్సిటీలో నేను రోజుకి రేపు అయితే ఎమ్మెల్సీలు రాస్తూ ఉంటాం. మేము రాసిన ఒక్క కేసు కూడా పేపర్లో రాదు, ఒక్క కేసు కూడా బయటికి రాదు. ఎందుకు రీజన్ అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి, అసలు రేపుకి కాంప్రమైజ్ అనేది ఏంటో అర్థం కావట్లేదు. మన సొసైటీ ఎలా తయారవుతుంది? రేపుకి కాంప్రమైజ్ అంటే మర్డర్ చేస్తే మర్డర్కి కాంప్రమైజ్ అవుతాం, అవ్వం కదా. అలాంటి రేప్కి ఎలా? మర్డర్ కంటే వెరీ డేంజరస్. రేప్ అనేది ఒక అమ్మాయిని మనం టార్చర్ పెట్టి చేస్తాం ఇష్టం లేకుండా. ఆమె లైఫ్ లాంగ్ ఆ ట్రామా అనేది హార్ట్లో ఉంటుంది. సో ముందు మెంటాలిటీ. ఇప్పుడు మన సైకాలజీ, అసలు ఎందుకు ఈ రేపులు జరుగుతున్నాయి, అసలు ఆ జనాల సైకాలజీ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. సైకాలజీలో ఫస్ట్ సైకాలజీ ఏంటి అంటే మగవాళ్ళలో, అంటే నేను చెప్తున్నా, మేము ఫస్ట్ ఎక్యూజ్డ్ అంటే రేపులు చేసే మనుషుల్లో మేము బాగా చూసేది ఏంటంటే లా అండ్ ఆర్డర్. వాళ్ళకి లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు. రేప్ చేసిన ఎవరికి కూడా మినిమం శిక్ష కూడా పడదు. నువ్వు పొలిటీషియన్ కొడుకు అయితే రేప్ చేసి మర్డర్ చేసినా బయటకు వచ్చేసేయచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సత్యం బాబు అని చెప్పి మీరు అందరూ మర్చిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ మధ్య ఇంకా చాలా రేపులు అయ్యాయి, ఇంకా చాలా పెద్ద కోవిడ్లు రావడం, చాలా రెసెషన్లు వెళ్ళడం, చాలా న్యూస్ జరగడం వల్ల మర్చిపోయి ఉండొచ్చు. సత్యం బాబు అనే ఒక మనిషి ఎవడైతే ఉన్నాడో ఒక హాస్టల్లో ఒక అమ్మాయిని రేప్ చేయడం జరిగింది, ప్రత్యూష రేప్. ఇలా రేప్ చేసిన ఎవరు కూడా పొలిటీషియన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కాదు కాబట్టి ఎవరు అన్నది ఇప్పటిదాకా మీడియాలో లేదు, ఎక్కడా లేదు. ఎవరో ఒకరిని ఇరికిస్తారు, ఒక గొర్రెని ఇరికించి ఆ గొర్రెని ఒక 6 నెలల సంవత్సరంలో వాళ్ళే విడిపించుకుంటారనమాట. సో ఇది రేప్ అండ్ మర్డర్ జరిగితేనే ఇలా ఉంది. ఇంకా రేప్ జరిగితే ఇంకెవరు పట్టించుకునే స్టేట్ అయితే లేదు. సో మెయిన్ ఫస్ట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది గౌరవం లేక చేసే మనుషులు మ్యాక్సిమం ఉంటారు. సెకండ్ ఏంటంటే పార్నోగ్రఫీ, అంటే పార్న్ బాగా అలవాటైపోయి అమ్మాయిల మీద ఇలా చేయాలి అలా చేయాలన్న ఆలోచనలు పెరిగిపోయి అమ్మాయిని ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా ఎప్పుడైతే మగాడు చూడడం మొదలు పెడతాడో అప్పుడు వాళ్ళు రేపులు అనేవి చేసే అవకాశాలు ఉంటాయి. 3 ఫ్యామిలీ ఎథిక్స్.
ఫ్యామిలీ కూడా ఉంటుంది. ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పే కదండి, వాళ్ళు సరిగా పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడం, లేదా వాళ్ళ మదర్ని తక్కువ చేసి చూడడం, ఆడవాళ్ళని తక్కువ చేసి చూడడం, కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమంటారు, ఆడవాళ్ళని తిట్టడం, ఇలాంటివన్నీ చైల్డ్హుడ్ అన్నీ కలిపి కూడా ఫ్యామిలీలో సరిగా కౌన్సిలింగ్ లేకపోయినా వాళ్ళ పిల్లలు అంటే రేపులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ కూడా పిల్లోడిని పట్టించుకోకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ ఏంటంటే సెక్స్ రెస్ట్రిక్షన్ అంటాం. వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఎవరు ప్రేమిద్దామని అమ్మాయిలు దొరకపోవడం, లేదా వాళ్ళు బాగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం, లేదా వాళ్ళకి అవైలబిలిటీ లేకపోవడం, లేదా వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా సెక్షువల్గా అనుకున్నా కూడా ప్రాస్టిట్యూట్స్ అట్లాంటివి కూడా అవైలబిలిటీ లేకపోవడం, డబ్బులు లేకపోవడం, ఇలాంటి కండిషన్స్ కూడా చాలా మట్టుకు రేపులు చేయడానికి కారణమవుతుంది. ఫిఫ్త్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మగతనం. నేను మగాడిని, వాళ్ళు బాగా మ్యాస్కులిన్గా ఫీల్ అవుతారు. మగతనం ఎక్కువ ఉంది, నేను మగాడిని అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి పనులు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మగాడు అనేవాడు ఎక్కువ, ఇప్పుడు మగాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. టెస్టోస్టెరాన్ పెరిగితే, అంటే మగాడికి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుందన్నమాట. అది ఏమవుతుందంటే మగతనాన్ని పెంచుతుంది. మగతనం అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రొటెక్ట్ చేసే మగాడు ఉంటాడు, ఇంకొకటి అమ్మాయిని డిస్ట్రాక్ట్ చేసే మగాళ్ళు కూడా ఉంటారు. అది ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు తప్ప అది భయపడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువగా క్రైమ్ చేసేది 95% మగాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆ హార్మోన్, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల ఎక్కువ క్రైమ్ మగాళ్ళే చేస్తారు. ఎక్కువ బలంగా కూడా మగాళ్ళే ఉంటారు, ఎందుకంటే ఆ హార్మోన్ వల్ల. సో ఆ హార్మోన్స్ ఎక్కువై వాళ్ళు ఏంటంటే వాళ్ళ అగ్రెసివ్నెస్, రివెంజ్ తీసుకోవాలి, డ్రగ్స్ తీసుకోవాలి, లేదా ఇలాంటివన్నీ కూడా టెస్టోస్టెరాన్ ఎక్కువ అవడం వల్ల ఇది ఒక కేటగిరీ ఆఫ్ మగాళ్ళు ఉంటారు. వీళ్ళు రేపులు మర్డర్లు చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకొక కేటగిరీ ఆఫ్ మగాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలా అంటే మగతనం అంటే వీళ్ళు ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ జోలికి వస్తే తాట తీయడం, అంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ళు వేరే మగాళ్ళు, వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ఆడవాళ్ళని. వీళ్ళ వల్లే ఈ మగాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ వల్లే చాలామంది ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ బాగా ఉంచేది ఈ మగవాళ్ళే. సో ఈ మగవాళ్ళు అనేది మన సొసైటీకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ మహిళా సంఘంలో మనకు ఒక్క మగాడినైనా కూడా అంటే ఇలా ప్రొటెక్ట్ అని ఒక అన్నలాగా, ఒక నాన్నలాగా చూసుకొని ఒక మగాడిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఇంకా, అంటే వాళ్ళు చెప్తున్నారు మగాళ్ళందరూ చెడ్డాలు అనట్లేదు, కానీ మగతనంలోనే ఈ అగ్రెసివ్నెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఆ హార్మోన్స్లోనే ఉంది. సో అలాంటి వాళ్ళని మనం రెస్ట్రిక్ట్ చేయాలి. అలాంటి వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసేది కూడా మగవాళ్ళే. సో మగవాళ్ళు నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది అమ్మాయిలు కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా ఈ మధ్య ఎట్లా అంటే అగ్రెసివ్గా ఉండేవాడు, ఈ చపేరీ బ్యాచ్ ఉంటారు, అంటే స్టంట్లు చేసేవాళ్ళు, బీర్లు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, వీళ్ళకి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఈ చపేరీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలి కొంతమంది ఉంటారు తక్కువ మాట్లాడతారు, ప్రొటెక్ట్ చేస్తారు, ఒకరి గురించి చెడ్డగా మాట్లాడడం కానీ ఇలాంటివి చేయరు, ఫన్ వేరే వాళ్ళ గురించి, ఇలాంటి కొన్ని లక్షణాలు మీరు మగవాళ్ళలో చూసుకోవాలి. అంటే ఫ్రెండ్స్ చేయాలన్నా, అన్న అనుకోవాలన్నా, తమ్ముడు అనుకోవాలన్నా, ఎవరన్నా కూడా ఇలాంటి వాళ్ళని మనం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.